సాగరంలో సంసారనామ పార్ట్ 10 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలివేలు తల్లి అన్న మాటలకు ఆలోచిస్తోంది. నిజమే, తను ఎందుకు ఇంత బాధపడుతుంది? బిడ్డ తనకు దూరం అవుతుంది అన్నది ఒక బాధ అయితే, బిడ్డగా రాబోతున్న తల్లి వల్ల వచ్చే ఆపద గురించి మరింత బాధపడుతుంది. ఈ బిడ్డపై తనకెందుకు ఇంత మమకారం? కొన్ని నెలల్లోనే తన మనసులో స్థానం ఇంతగా సంపాదించుకుంది పావని. ఎందుకో తన ప్రాణంలో ఉంటుంది. పాప ఏడ్చినా తన మనసు విలవిలలాడిపోతూ ఉంటుంది. ఎవరూ నమ్మరు, కానీ తను ఒక చిన్న పొరపాటు కూడా చేసింది. అది పొరపాటో మంచిదో కాదో కూడా తెలియదు తనకు. కానీ పాపను పక్కన పడకేసుకున్నప్పుడు పదే పదే తన పాలనలపై చేతులు వేస్తూ బిడ్డగా తల్లి పాల కోసం అల్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఆ పాపకు అలా పాలందిస్తే అని ఒకసారి అలా చేసింది. ఏమిటో తన ప్రాణం అంతా కూడా పాపపై అలా నిలిచిపోయింది. ఆ తర్వాత అలాంటి పనులు చేయకూడదు, తప్పు అని చెప్పింది అమ్మ. అంతే, మళ్ళీ తను ఆ పని చేయలేదు. కానీ ఎందుకో పాపని చూస్తే చాలు తన ముఖంలో ఆనందం, తనను చూస్తున్న పాప ముఖం సంతోషంతో విచ్చుకుంటుంది. ఏ జన్మలో ఏ బంధమో తెలియదు. వసుంధరమ్మ గారు ఎంతో మంచి మనిషి. ఆమెను తను అమ్మగారు అని పిలుస్తుంటే ఎందుకే అక్క అని పిలువు అనేవారు స్వతంత్రంగా. తన పట్టులంగాలు ఓనీలు తనకిచ్చేశారు. అక్క, ఇవి నీకు చాలా అందంగా ఉంటాయంటూ ఇచ్చారు. ఆమె మనసు పెద్ద మనసు. పనివాళ్ళను పనివాళ్ళుగా చూడరు, అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. ఆ అక్క ఉన్నప్పుడు చిన్నమ్మాయి గారు శ్రీవాణి ఎంతో ప్రేమగా చూసేది. తన కళ్ళ ముందే తనకు ఆశ్చర్యం కలిగేది. అటు దేవరాణి గారు కూతుర్ని అసలు పట్టించుకున్నట్లు ఎప్పుడూ చూడలేదు. కానీ వసుంధర అక్క వచ్చిన తర్వాత శ్రీవాణ్ణి ప్రేమగా చూడడం, ఆమెకు గోరింటాకు పెట్టి తనే అన్నం తినిపించేది. ఒక్కోసారి అందంగా జడలు వేసి పూలమాలలు కట్టి అలంకరించి మరదల్ని మురిసిపోయేవారు. శ్రీవాణి అంటూ ఉంటుంది, నాకు తల్లి ప్రేమ అంటే నాకు వదినే గుర్తొస్తుంది ముందు, ఇంకెవరూ గుర్తురారు అలివేలు అని. చెప్పినప్పుడు బాధగా అనిపిస్తుంది. మనిషి ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పోతాడో, ఎన్నాళ్ళు ఉంటాడో. ఈ మాత్రం భాగ్యానికి గొప్పలు తిప్పలు ఉన్నవారు లేనివారు, స్వార్థం సంకుచిత భావాలు ఎందుకు ఇవన్నీ అని అనిపించింది అలివేలు మనసుకు. ఇంతలో సోములు వచ్చారు. ఇదిగో అమ్మాయి అలివేలు, పెద్దింటి బిడ్డలను అలవాటు చేసుకోకూడదమ్మా. నీకు చెబుతానే ఉన్నాను, నీ మనసు బాధపడుతుంది తెలుసా? పసిబిడ్డను అలవాటు చేసుకుంటే మరింత బాధ పడిపోతావు. ఆ తర్వాత ఆ బిడ్డ కూడా బాధపడుతుంది నీకోసం. ఇదంతా ఎందుకమ్మా అని చెప్పారు సోములు చెబుతున్న మాట నిజంగా ఒక రకంగా నిజమే. పసిబిడ్డలు తమను ప్రేమగా చూసేవారికి మాలిమి అయిపోతారు, వారి మీద బెంగ పెట్టుకుంటారు. అలాగే పసిబిడ్డను అలవాటు చేసుకున్న ఎవరికైనా కానీ బెంగ పెట్టుకుంటారు. ఆ బిడ్డ తనకు ఏమీ కాదు అని తెలిసినా కూడా అలా బెంగపడిన వారు ఎంతోమంది ఉన్నారు అని అనుకున్న అచ్చమ్మ కూతురిని వారించబోయి మౌనంగా ఉంది. ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది. ఆమె మనస్తత్వం అంతగా బాగున్నట్లు అనిపించలేదు. ఆమె చూపులు ప్రవర్తన చూస్తుంటే అసలు వసుంధర గారికి ఈమెకు స్వర్గానికి నరకానికి ఉన్నంత తేడా కనిపించింది తనకు. ఎందుకో తెలియదు, కొత్త పెళ్లి కూతురులా అస్సలు అనిపించలేదు. ఆ అయ్యగారి పక్కన దిష్టి బొమ్మలా ఉంది. అయినప్పటికీ ఆ కళ్ళు రౌద్రంగా ఉన్నాయి, ఆ చేష్టలు కోపంతో ఉన్నాయి. ఏదో పగులు నింపుకున్నట్లు ఉన్నది. ఆ ముఖంలోని కవలికలు ఒక్కరితో పోయేది కాదు. ఇంటి కోడలు అంటే పరువు ప్రతిష్టకు మారుపేరు అంటారు. ఆ ఇంటి కోడలు సరిగ్గా లేకపోతే ఇల్లంతా నరకమైపోతుంది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అంతేకాదు, ఆ ఇంటికి బంధువర్గంతో కూడా సంబంధం ఉండదు, స్నేహితులు ఉండరు, ఎవరు లేకుండా చేసే అంత నరకం చూపిస్తుంది ఇంటికి వచ్చిన కోడలు సరికాకపోతే. ఇక దేవరాణి గారి గురించి తెలియని సంగతి ఏముంది? ఆమె అహంకారానికి, ఆ వచ్చిన ఆమె సంస్కారం లేని విషయానికి సరిపోతుంది జోడి అనుకున్నది అచ్చమ్మ. గుడి దగ్గర నుండి కొత్త జంట ఇంటికి చేరుకున్నారు. దేవరాణి తన స్నేహితులతో కలిసి వచ్చి వారితో ఇంటి ముందున్న వసారాలో కూర్చొని కుర్చీలేసుకొని మాటల్లో పడింది. పని మనిషి మంగను పిలిచింది. హారతి ఇవ్వవే అంటూ. ఏమిటమ్మా మీరనేది? కొత్త కోడలు కదా అన్నది మంగ. కొత్త కోడలేముంది, కొత్తగా తెచ్చుకున్నదేమీ లేదు. అన్నీ అక్కకిచ్చిన కట్న కానుకలే. ఆమెవి కూడా, ఇక భర్త కూడా వాళ్ళ అక్క మొగుడే. ఇక ఇందులో కొత్త కోడలు అనుకోవడానికి ఏముందే అంటూ వెటకారంగా నవ్వింది దేవరాణి. అంతే, పక్కన ఉన్న స్నేహితులు పక్కపక్క నవ్వారు. అసలు మాట్లాడాలంటే దేవరాణి వదినే ముందు తర్వాతే ఎవరైనా. ఏమి మాటలు, ఏమి లోతులు! మాటలు లోతులో నుండి వస్తూ ఉంటాయి. అమ్మో, ఆలోచనలే తప్ప అలాంటి మట్టి బుర్రలైనా మాకు అందవు అంటూ దేవరాణి ఒకవైపు ఎత్తేస్తున్నారు వాళ్ళు. ఇదిగో మంగ, వీళ్ళిద్దరికీ కూడా లోపల చేసిన సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు అవన్నీ సమానంగా పెట్టివ్వు అని చెప్పింది దేవరాణి. అది కాదమ్మా, ఇంట్లో వాళ్ళకి కావాలి, పైగా మీ చిన్నబ్బాయికి కూడా తీసి పెట్టాను, అవి ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా పెద్దబాబు గారి గదిలో, అమ్మాయి గారి గదిలో, పెద్దయ్య గారి గదిలో, మీ గదిలో పెట్టేశాను. ఎవరికి వారికే సర్దమన్నారు అని అలాగే సర్ది పెట్టానమ్మా అని చెప్పింది మంగ. ఏడ్చినట్లే ఉంది. శ్రీవాణి గదిలో ఎందుకు, ఇంకా లావైపోతే ఎవడొచ్చి చేసుకుంటాడు పెళ్ళి? సమయానికి ఆడమంగళం ఎవరు చెల్లించుకుంటారు మొక్కులు? తల్లి అంటూ వెటకారంగా మాట్లాడింది దేవరాణి. హారతి కోసం నిలబడ్డ త్రిపురి మనసు కొత కొత ఉడికిపోతుంది. అంటే అసలు ఆడపిల్లలంటేనే దీనికి గిట్టదు కాబోలు.
అందుకే కన్న కూతుర్ని కూడా ఆ విధంగా మాట్లాడుతుంది అనుకున్న త్రిపుర మంగ హారతి ఇచ్చి లోపలికి రమ్మంటే కుడికాలు పెట్టమ్మా అంటే ఎడంకాలు పెట్టింది. శ్రీరాములు ఏది కూడా పట్టనట్లు అతని మనసంతా కూడా వసుంధరపై నిలిచిపోయింది. మరొక ఆలోచన కూడా అతని మనసులో లేదు. శ్రీనివాస్ వెనకాలే ఉండి అన్నీ చూస్తున్నాడు. శ్రీవాణి కూడా గమనిస్తూనే ఉన్నది. త్రిపుర మంగ వైపు చూస్తూ నువ్వెవరు, ఈ ఇంటి ఆడబిడ్డవా లేక మా అత్తకు చెల్లెలివా అంటూ మంగ వైపు చూసి అడిగింది త్రిపుర. అబ్బా అయ్యబ్బో! అమ్మాయి గారు నేను పని మనిషినమ్మా. అమ్మగారు హారతిమ్మంటే ఇచ్చానంతే అన్నది మంగ భయపడిపోతూ. దేవరాణి చుట్టుపక్కల కూర్చున్న స్నేహితులు అందరూ కూడా అలాగే చూశారు. త్రిపుర మాట్లాడుతూ ఏమో ఏంటి పెద్ద కొడుక్కి కోడలికి హారతివ్వాలంటే పని మనిషి ఇస్తుంది అని ఎవరు అనుకోరు కదా, అందుకే అలా అనుకున్నా అన్నది త్రిపుర వెటకారంగా. అమ్మ వదిన నీ కొత్త కోడలికి చాలా తెలివి అంటూ ఉన్నది ఒక ఆమె గుసగుసగా. ఎలా అంటే అలా మాట్లాడుకుంటారా, పెద్ద చిన్న మంచి మర్యాద ఉంటుందా అన్నది దేవరాణి కోపంగా. అదే నాకు అర్థం కాలేదు. మంచి చెడ్డ ఏమీ ఉన్నట్టు లేవు ఈ ఇంటి వాతావరణం చూస్తే, అందుకే తెలియక అడిగాను అన్నది త్రిపుర. కొత్తగా వచ్చావు, అత్తగారి మాటల్లో మాటలు కలపవచ్చా అమ్మాయి? మీ అమ్మ నీకు అది ఏమీ నేర్పలేదా? అయినా మీ అక్క రూపమే లేదు అనుకుంటే గుణం కూడా లేదనుకుంటా అన్నది ఒక ఆమె అతి వెటకారంగా చేతులు తిప్పుతూ. తేలిగా ఇళ్ల మీద పడి తినడానికి పని పాట లేకుండా వచ్చి కూర్చుంటూ ఉంటారు మీలాంటి వాళ్ళని చూసే నాకు ఈగలు దోమల్ని చూసినట్లు కూడా అనిపించదు. అందుకని మీరన్న మాటలు నాకు పెద్దగా లెక్క ఉండదు అన్నది త్రిపుర. శ్రీరాముడికి మతిపోయినంత పని అయ్యింది. అసలు ఏమిటి పెద్ద చిన్న గౌరవం కోసం తన మనసులో ఎన్నో బాధలు దాచుకొని ఆ గౌరవాన్ని కాపాడడం కోసం తన జీవితాన్ని అంకితం చేసేటట్టు ఉంది తన ప్రవర్తన. కానీ ఈ అమ్మాయి ప్రవర్తన ఏమీ బాగోలేదు. పెద్ద చిన్న మంచి చెడ్డ ఏది లేదు. అత్త ఆడబిడ్డలు మరిది మామగారన్న గౌరవాలు లేవు. పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించాల్సిన జ్ఞానం లేదు. ఇతరుల ముందు ఎలా మాట్లాడాలో అన్న పద్ధతి లేదు. ఏమిటో ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరు ఆడపిల్లలు వసుంధర త్రిపుర, కానీ ఇద్దరు వేరు వేరు భిన్న ధృవాలు రూపాలకు గుణాలకు. ఇక ఇల్లు ఇదివరకులా ఉండదు అది తెలుస్తోంది అనుకున్నాడు శ్రీరాములు. శ్రీనివాస్కి అర్థమైపోయింది. ఒక రకంగా పెద్దవాళ్లకు ఉన్న అహంకారం పొగరు వదలకొట్టే వాళ్ళు కావాలి అనిపించిన అన్న విషయంలో పాప విషయంలో చాలా ఇబ్బంది ఈమెతో అనుకున్నాడు. ఒక బాధ్యత కలిగిన తమ్ముడిగా శ్రీనివాస్. శ్రీవానికి భయంతో మళ్ళీ గుండెల్లో దడమొదలైంది. అసలు వదిన అని ఆమెను పిలవ బుద్ధి కాలేదు, ఆమె వైపు చూడబుద్ధి కాలేదు. ఇదిగో నీ పేరేంటి అన్నది శ్రీవాణి వైపు చూసి త్రిపుర. అందరూ కూడా కోపంగా చూస్తున్నారు. చూడు దేవరాని వదిన, మాకు ఏమీ గతిలేక రాలేదు, నీ మీద ప్రేమతో వచ్చాం. నీ కోడలు ఎంతటి మాటలు అన్నాక నీ గుమ్మంలోకి మేము రాలేము, నువ్వే మా దగ్గరికి రా అంటూ వెళ్ళిపోయారు అమ్మలక్కలు. ఒక రకంగా పీడ వదిలిపోయింది. లేకపోతే ఇంటి మీద పడి కావాల్సినవన్నీ జరుపుకుంటూ అనవసరమైన దిక్కుమాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకుంది మంగ. నా పేరు శ్రీవాణి అన్నది. అవును, ఇందాక నీ దగ్గరున్న పాప ఏది అన్నది త్రిపుర. అలివేలు వాళ్ళ ఇంటి దగ్గరుంది. పాపని తను బాగా చూసుకుంటుంది వదిన అన్నది భయంగా శ్రీవాణి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నీ బాగా పనిచేస్తున్నాయిగా, ఇంటి బిడ్డను తీసుకువెళ్ళి పని వాళ్ళ దగ్గర పెంచుకుంటారా అన్నది త్రిపుర. కోపంగా చూస్తూ ఉంది దేవరాణి. చూడు, వచ్చిన రోజే గొడవ పెట్టుకోవడం నాకు నచ్చదు, కానీ నీ మాటలు ఇలా ఉంటే ఏమాత్రం బాగోదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఇకపై ఏది మాట్లాడినా అన్నది దేవరాణి. కొత్తగా వచ్చిన పెళ్లికూతురు ఆ విధంగా మాట్లాడుతుంటే ఏమాత్రం చెప్పవేంటిరా అంటూ శ్రీరాముల వైపు చూసింది దేవరాణి. అసలు అలా మాట్లాడతారు అని తనకి తెలియదు. తన భార్య ఎంతో సౌమ్యురాలు, ఎప్పుడు తనుగా మాట్లాడాల్సిన అవసరం రాలేదు. అందుకని తనకు ఏ తెలివితేటలు లేవు. ఏ విషయమైనా తనకు వచ్చిన భార్య చూసుకుంటుంది. అంతకుముందు తమ్ముడు చెల్లెలు పట్టించుకునేవాళ్ళు, తను పనిలో ఉండేవాడు. కానీ ఇటువంటి విషయాలు తనకు అసలు తెలియదు అనుకున్నాడు శ్రీరాములు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అసలు నువ్వు కొత్త కోడలివేనా, ఈ విధమైన ప్రవర్తన కరెక్టేనా అన్నది దేవరాణి కోపంగా. మీరే కదా ఇందులో కొత్త ఏముంది, అన్ని పాతవి అన్నారుగా, అందుకన్నా కొత్త ఏమీ లేదు, మీరంతా పాత వాళ్ళుగానే కనిపిస్తున్నారు, అందుకే భయం ఎందుకు అన్నది త్రిపుర. ఇంతలో భూషణం తన స్నేహితులతో లోపలికొచ్చాడు. మంగ అందరికీ కాఫీలు పంపించు అని చెప్పారు. త్రిపుర అలాగే చూసింది కోపంగా అందరి వైపు. ఇది ఇల్లా లేక పూలయ్యమ్మ సొంత, ఈ గోలేమిటి, ఇల్లంతా అయితే ఆడమండలం లేకపోతే మగవాళ్ళ చండాలం, ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి అందరికీ మేత పెడుతూ ఉంటారు కాబోలు, కుబేర్లు అనుకుంటున్నారు, గరీబులు అవడానికి నిమిషం పట్టదు అనుకుంది కోపంగా త్రిపుర. దేవరాణి కోపంగా శ్రీవాణి వైపు చూసింది. త్రిపురను లోపలికి తీసుకువెళ్ళమని కళ్ళతోనే సైగ చేసింది. మీకు మీ గది చూపిస్తాను రండి వదిన అన్నది శ్రీవాణి భయంగా. దేవుడి గదిలో దీపం వెలిగించి వెళ్ళమన ముందు అన్నది దేవరాణి. పూజలకు పునస్కారాలకు
వరకు నాకు అలవాటు లేదు అని చెప్పింది త్రిపుర. అలవాట్లు నీ ఇంటి కాడవి కాదు, ఇక్కడ ఉన్న పద్ధతులు బట్టి ఉంటాయి. దీపారాధన వెలిగించాలి కోడలు ఇక్కడ అన్నది దేవరాణి. ఓ చచ్చిన వాళ్ళ తల దగ్గర దీపం పెడతారు అని తెలుసు, కానీ పూజలు దేవుడికి ఎలా చేయాలో నాకు అసలు తెలియదు అన్నది. ఎంత పొగరే నీకు, ఎంత అహంకారం, ఈ విధంగా మాట్లాడుతున్నావు. నిన్ను నిజంగా కాళ్ళు చేతులు నలగొట్టకపోతే చూస్తూ ఉండు అనుకుంది దేవరాణి చాలా కోపంగా. తినేసేలాగా చూస్తున్న అత్తగారి వైపు చూసి, ఏమిటా చూపు, కొద్ది రోజుల్లోనే నీ తల వంచుకొని కళ్ళు కూడా పైకెత్తి చూడకుండా చేస్తాను. ఏంటో అనుకుంటున్నా, అత్తలా కనిపిస్తలేదు నాకు, ఇంట్లో ఒక పక్కన పడి ఉండాల్సిన చెత్తలా కనిపిస్తున్నావు అనుకుంది త్రిపుర మనసులో. నచ్చకపోతే తల్లిని ఒక పక్కన కూర్చోబెట్టే రకం నేను, నువ్వెంత నాకు అనుకుంది త్రిపుర. అత్త కూడలిద్దరూ కూడా కళ్ళతోనే తగులాడుకుంటున్నారు. మంగకు చాలా భయంగా ఉంది ఆ ఇంట్లో పని చేయాలంటే. ఇక ప్రతిరోజు అల్లకల్లోలమే అనుకుంది. భూషణం గారి కోట ఇల్లు పెళ్లికలతో ఉన్నా కూడా ఒక రకమైన శూన్యంగా అనిపిస్తుంది అక్కడి వాతావరణం. భూషణం గారు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నారు. దేవరాణి పక్కింటి ఆమెతో ముచ్చట్లాడుతూ ఉన్నది. ఇంతలో త్రిపుర మంగ అంటూ పెద్దగా పిలిచింది. ఏమిటమ్మా గారు అంటూ వచ్చింది మంగ భయంగా. అది ఎవరితో పని మనిషి ఇంట్లో ఉన్న పిల్లను తీసుకెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్ళింది, దాన్ని వెంటనే తీసుకురా వెళ్ళి అంటూ పెద్దగా అరిచి చెప్పింది. ఇంతలో అలివేలు పాపను ఎత్తుకొని వచ్చింది. అందరూ ఇంటికి వచ్చారు అని తెలిసింది. పాపాయిని ఇంటికి తీసుకువచ్చాను అని ఒక రకంగా నవ్వుతూ ఉన్నా కూడా త్రిపుర ముఖంలోని కోపాన్ని చూసి భయంగా తలదించుకొని చెప్పింది అలివేలు. ఇటు ఇవ్వు పాపను అంటూ చాలా బెడసరంగా లాక్కుంది పాపను. అయ్యో పాపాయికి గాజులు గుచ్చుకుంటాయమ్మా అంటూ ఉండగానే త్రిపుర గాజులకు ఉన్న డిజైన్ పాప చేతికి గీరుకొని రక్తం వచ్చింది. పాప ఒకటే ఏడుపు ఏడుస్తుంటే అలివేలు కళ్ళల్లో నీళ్లు చిందాయి. అసలు మనిషివేనా నువ్వు, ఆడదానివేనా అని మనసులో తిట్టుకుంటూ పాపను తీసుకోబోతుంది అలివేలు. పెత్తనాలు చేయకిక్కడ, నాకంటే నచ్చదు అని పని మనుషులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నది త్రిపుర. త్రిపురకు దీపం వెలిగించడం కూడా రాదట, ఏమీ నేర్పలేదు కాబోలు. అమ్మ బాబు అని పెత్తనం చేస్తున్న త్రిపుర వైపు కోపంగా చూస్తూ దీని తిక్క ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు అనుకున్న దేవరాణి. అలివేలు దేవుడి గదిలోకి వెళ్ళి దీపాన్ని వెలిగించు, పూజలు బాగా చేస్తావుగా నువ్వు అంటూ కళ్ళతోనే చెప్పింది. నేనా అంటూ అలివేలు వైపు చూసింది దేవరాణి. దేవుడి ముందు దీపం వెలిగించడానికి కూడా అందగత్తెలు కావాలి కాబోలు, దీని చెత్త ముఖానికి అని మనసును మలినం చేసుకున్నట్లు అనుకుంది త్రిపుర వైపు కోపంగా చూస్తున్న దేవరాణి. వెళ్ళి వెలిగించు అలివేలు, చెప్పిన మాట విను అన్నది కోపంగా. అలివేలు భయంగా కాళ్ళు చేతులు కడుక్కొని కాసిన్ని పసుపు నీళ్లు నెత్తి మీద చల్లుకొని పువ్వులు తీసుకొని వెళ్ళింది. అమ్మగారు మరి పలహారం అంటూ భయంగా అడిగింది అలివేలు. అక్కడ ఉన్న పళ్ళు తీసుకువెళ్ళు అని చెప్పింది కోపంగా దేవరాణి. ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చింది కొత్త పెళ్లి కూతురు. ఏం తీసుకొచ్చి పెడదాం దేవుడికి, అక్కడ ఉన్న పండ్లు పెట్టు అంటూ వెటకారంగా మాట్లాడింది దేవరాణి. బూజు పట్టి పాడుబడిన కొంపకు శుభ్రం చేయనిదే రంగులు ఎవ్వరూ వేయించరు, ఇది అలాగే ఉంది మరి, అందుకే ఏమీ తీసుకురాలేదు, అంతగా మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటున్న త్రిపుర వైపు ఎంతో కోపంగా చూస్తూ ఉంది దేవరాణి. అలివేలు దీపం వెలిగించి పళ్ళు పలహారం పెట్టి పువ్వులు అలంకరించి మనసులో క్షమించు భగవంతుడా, కొత్త కోడలు చేయాల్సిన పనులు నేను చేస్తున్నాను, నన్ను శపించకు అంటూ హారతిచ్చి దండం పెట్టుకొని చెంపలేసుకొని కుర్చీలు తీసి మరి బయటకొచ్చింది. పాపాయిని ఉయ్యాల బల్ల మీద పడుకోబెట్టింది. త్రిపుర లోపలికి వెళ్ళిపోయింది. అయ్యో పాప పడిపోతుంది కదా అనుకున్న అలివేలు అటు ఇటు చూసి ఎవరు లేకపోవడంతో పాపను ఎత్తుకుంది. కొంచెం తిక్కలాగా ఉంది, పాపకు రవ్వ వండాను పెట్టు అని చెప్పింది చిన్నగా మంగ. అలివేలు పాపను డాబా మీదకు తీసుకెళ్లి మెదలకుండా తినిపిస్తూ ఉంది. పాపాయి నిద్రపోయాక పై గదిలో ఉన్న శ్రీవాణి దగ్గర పాపని పడుకోబెట్టి ఇంటికి బయలుదేరింది అలివేలు. బయటకు వెళ్ళబోతున్న శ్రీనివాస్, అంత దూరం ఏం నడుస్తావు, బైక్ ఎక్కువ తీసుకెళ్తాను అన్నాడు. వద్దులే బాబు, పెద్దవాళ్ళు చూస్తే తిడతారు అన్నది అలివేలు భయంగా. ఆ భయాలు నాకేమీ లేవు, నీకు ఎవరూ చూడకపోతే ఇష్టమైతే ఎక్కువ అన్నాడు శ్రీనివాస్. అటు ఇటు చూస్తే ఎవరూ లేరు. అలివేలు చుట్టుక్కున బైక్ ఎక్కింది. చీకటి పడిపోయింది. దీపాలు వెలిగించిన మంగ, అమ్మాయి గారు రెడీ అవ్వండి, పాన్పు వేస్తున్నాను అన్నది భయంగా. తన గదిలోకి వెళ్ళాడు శ్రీరాములు. మల్లెపూల పాన్పు సిద్ధం చేసి ఉంది. శ్రీరాములకి వెంటనే తన భార్య వసుంధర గుర్తుకు వచ్చింది. అలాగే పడుకున్న శ్రీరాములకి తనకు తన దేవతతో పెళ్లి అయిన రోజు గుర్తొచ్చింది. ఒక్కసారి అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. మంచం మీద అలాగే పడుకొని కళ్ళు మూసుకొని దేవత లాంటి వసుంధర రూపాన్ని కళ్ళలోకి తెచ్చుకున్నాడు. ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు, నేను నీకు తగిన వాడిని కాదు కదూ వసుంధర, అందుకే వెళ్ళిపోయావా అనుకుంటున్న శ్రీరాములు ఆలోచనలో ముచ్చటగా తన పెళ్లి జరిగిన ఆ రోజుల్లోకి వెళ్ళాయి. పెళ్లి కొడుకుగా భలే అందంగా ఉన్నావన్నయ్య అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. అన్నయ్య, మా ఇద్దరికన్నా నువ్వే అందంగా ఉన్నావు
అంటూ శ్రీవాణి పెళ్లిబొట్టు పెట్టింది నవ్వుతూ. నా బంగారు తల్లివి నువ్వు, నీకన్నా అందం ఎవరి దగ్గర ఉంది తల్లి, లక్ష్మీ స్వరూపానివి కదా నువ్వు అంటూ నవ్వాడు శ్రీరాములు. అలాగే అంటావు, పెళ్ళవుతుంది బంగారు బొమ్మలాంటి వదినతో, ఇక మా వైపు నువ్వు చూడమన్నా చూడవు, మాకు తెలుసులే అంటూ నవ్వుతూ పరిగెత్తింది శ్రీవాణి పూలు కడుతున్న అలివేలు దగ్గరకు. చిన్నపిల్లకు అప్పుడే పెళ్లి మాటలు వచ్చేసాయంటూ నవ్వాడు శ్రీరాములు. ఆడపిల్లలు పెద్దవాళ్ళైతే చాలు అన్నయ్య, అన్నీ అవే తెలుస్తూ ఉంటాయి అంటూ నవ్వాడు శ్రీనివాస్. కాసేపు అలా కూర్చో అన్నయ్య, ఇలా కాలు మీద కాలేసుకో, ఇదిగో ఈ లెదర్ షూస్ వేసుకో, నీకోసం స్పెషల్గా తెచ్చానంటూ. కదలకన్నయ్య, నువ్వు కూర్చో, నేను వేస్తాను అంటూ కింద కూర్చొని బూట్లు తొడిగాడు శ్రీనివాస్. తను తీసుకొచ్చిన కళ్ళజోడు పెట్టాడు అన్నయ్యకు. పట్టు ప్యాంటులో షూస్ వేసుకొని, తమ్ముడు తీసుకొచ్చిన వాచ్ పెట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని ఉన్న అన్నయ్యని చూసి ముచ్చట పడిపోయాడు శ్రీనివాస్. మా వదిన కన్నా మా అన్నయ్య అందగాడు అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. వసుంధరను తలుచుకుంటూ ముచ్చటగా నవ్వుకుంటున్నాడు శ్రీరాములు. ఎప్పుడెప్పుడు పెళ్లి మండపంలోకి వెళ్ళి వసుంధరని చూడాలా అని అతని మనసు తప్పించిపోతుంది. తన అన్నను హీరోలాగా కొన్ని ఫోటోలు తీశాడు శ్రీనివాస్. ఇంతలో దేవరాణి గారు బంగారపు గొలుసు తీసుకువచ్చి కొడుక్కు పెట్టింది. దర్భంగా ఉండాలిరా అంటూ ఉంగరాలు తొడిగింది వేళ్లకు. ఇంకేముంది, పెళ్లి కొడుకు అందంగా మెరిసిపోతున్నాడు. భూషణం గారు వచ్చి రెస్ట్ చేయించాడు పెద్దోడా అంటూ చేతికి పెట్టాడు. శ్రీనివాస్కి నవ్వొచ్చింది. తను అన్నయ్య చేతికి వాచి పెడుతుంటే చూసి గబగబా లోపలికెళ్లారు నాన్నగారు. ఇందులోనూ తగ్గేది లేదని నవ్వుకున్నారు శ్రీరాములు. శ్రీనివాస్ శ్రీవాణి తండ్రి గురించి తల్లి గురించి చెప్పుకుంటూ, పెద్దవాళ్ళు నన్నొద్దులేరా, ఎందుకు లేనిపోని బాధలు కొని తెచ్చుకుంటాం, పాపం కాదు అన్నాడు శ్రీరాములు. మొదలు పెట్టాడన్నయ్య శ్రీరామ సూక్తులంటూ జోక్ చేశాడు. ఇలా రా అన్న, నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో, అద్దం కూడా చూసుకోవు, ఆ పొలంలో పడి ఒకటే చాకరి, వారం రోజుల నుండి చక్కగా నలుగు పెట్టారు కాబట్టి తెల్లగా మెరిసిపోతున్నావు, ఇలారా అంటూ అద్దం ముందుకు లాక్కెళ్ళాడు అన్నయ్యను శ్రీనివాస్. అద్దం దగ్గరికి వెళ్ళిన శ్రీరాములకి పెళ్లి చూపుల్లో చూసిన వసుంధర కనిపించింది. ఎంతో అందంగా ముదురాకు పచ్చ పట్టులంగా కనకాంబరం కలర్ రంగు అంచుతో అదే జాకెట్ కనకాంబరం కలర్ ఓణి వేసుకొని తలలో కూడా కనకాంబరాలు పెట్టుకున్న వసుంధర దేవకన్యలా మెరిసిపోయింది. మొదటగా చూసిన శ్రీరాములు చూపులకు తన బదులు అద్దంలో వసుంధర కనిపిస్తుంది. ఏంటి, ఎలా ఉన్నావన్నయ్య అంటూ నవ్వారు తమ్ముడు చెల్లెలు. చాలా అందంగా ఉంది మీ వదిన అంటున్న శ్రీరాములు అద్దం వైపే అలా చూస్తూ ఉంటూ ఏదో మాట్లాడాడు ఒక పరవశంలో. చెల్లమ్మ అన్నయ్య ఇక మనకు దక్కడు, వదినే ఇక ఆయనకు ప్రపంచం అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ అల్లరి చేస్తూ. అక్కడ ఉన్న పన్నీర్ చల్లారు అన్నయ్య మీద అల్లరిగా. ఊరుకోండమ్మా అంటుంటే దేవరాణి గారు రండి, టైం అయింది అంటూ అందరినీ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళారు. పెళ్లి జరిగింది, ఏవో గొడవలు జరిగాయి. ఇంటికి చేరిపోయారు. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన వసుంధర జరిగిన గొడవలకు వసుంధర ఎంతో దిగులుగా ఉంటుంది అని ఒక రకంగా ఉన్నాడు శ్రీరాములు. అతని మనసుకు ఎంతో ఆనందంగా ఉంది. తన భార్యను దగ్గరకు తీసుకోవాలని, ముద్దాడాలని, మరి ఇంకేదో చేయాలని ఏదోలాగా అనిపిస్తూ కొంటే ఆలోచనలు ఒక పక్క చుట్టుకుంటుంటే మరొక పక్క తన భార్య మనసు దుఃఖంగా ఉంటుంది. తను అర్థం చేసుకోవాలి, ఈ రోజు కాకపోతే రేపు ఏమైంది, తను తొందరపడకూడదని నిర్ణయించుకున్నాడు శ్రీరాములు. గదిలోకి వచ్చిన వసుంధర భర్త కాళ్లకు భక్తిగా నమస్కరించుకుంది. భర్తను చూసి ఎంతో మురిసిపోయింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన కోసం భర్తగా వచ్చాడనుకుంది. ఊర్లో అందరూ అనుకున్న మాటలు కొన్ని విన్నది. శ్రీరాములు సాక్షాత్తు శ్రీరాముడే, అంత మంచివాడిని ఎక్కడా చూడము ఈ రోజుల్లో అని ఊర్లో కొందరు రైతులు తన తల్లిదండ్రులతో చెబుతుంటే విని సిగ్గుపడింది. ఆ మాటలు గుర్తుకొచ్చి కళ్ళతో తన భర్త రూపాన్ని తనివి తీరా చూసుకోవాలనుకుంటే సిగ్గుగా అనిపించింది. వసుంధర నీ మనసు ఎలా ఉంది, బాధగా ఉంటే ఏమీ వద్దులే, తర్వాత చూసుకుందాం ఏదైనా కార్యక్రమాలు అన్నాడు శ్రీరాములు. బాధ ఎందుకు, స్వర్గంలోకి నా భర్తతో అడుగు పెట్టినప్పుడు అది నాకు దేవాలయం అండి అంటూ నవ్వింది వసుంధర. ఆ నవ్వును చూసి పరవశించిపోయాడు శ్రీరాములు. ఇబ్బంది పడుతూ నన్ను సంతోష పెట్టాలి అని ఎప్పుడూ అనుకోవద్దు వసుంధర, నీ ఆనందమే నాకు ముఖ్యం తెలుసా అన్నాడు శ్రీరాములు. అలాగే అండి, నాకు మీరే ప్రపంచం, మీరే దైవం, మీరు ఎంత చెబితే అంతే, మారు మాట్లాడేది ఉండదు. నాకు నా భర్త దైవంతో సమానమని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అందుకే సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడు లాంటి అందగాడు, మంచి మనసున్నవాడు భర్తగా లభించాడు అంటూ ఆనందంగా నవ్వింది వసుంధర. భర్త ఎంతో చొరవగా మాట్లాడిన మాటలకు, తన మీద ప్రేమ కురిపించిన ఆ మాటల్లోని అర్థాలకు వసుంధర మనసును స్వచ్ఛంగా స్పందించింది. శ్రీరాములు వసుంధర దగ్గరికి వచ్చి చిన్నగా కౌగిలించుకొని అన్నాడు, పాపం, అయ్యో భలేవారే మీరు అంటూ శ్రీరాముల వైపు చూసి నవ్వింది వసుంధర. ఆ కళ్ళల్లోకి చూస్తూ అలా ఉండిపోయాడు. ఎంత అందమైన రూపం తన భార్య రూపం, అసలు ఎప్పుడు ఒక ఆడదాని వైపు చూడలేదు శ్రీరాములు, వారిని తాకనే లేదు. పొరపాటున కూడా ఒక ఆడస్పర్శ తెలియని స్వచ్ఛమైన శ్రీరామచంద్రుడే మన శ్రీరాముడు. వసుంధర అంత దగ్గరగా ఉంటే మనసు ఎంతో పరవశించింది. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు, కౌగిలించుకున్నాడు.
అతని గుండెల్లో అలా ఒదిగిపోయింది వసుంధర. నీకేదైనా ఇబ్బంది కలిగితే మాత్రం చెప్పు అన్నాడు శ్రీరాములు. అయ్యో, ఇబ్బంది లేదండి, అంతా సంతోషమే. ఎప్పుడెప్పుడు నా భర్త గుండెల్లో ఇలా తల దాచుకోవాలనుకున్నాను అంటూ నవ్వింది వసుంధర. నీ కళ్ళను ఒకసారి చూడాలి నేను అన్నాడు శ్రీరాములు. తల పైకి ఎత్తబోయిన వసుంధర అబ్బా అన్నది. అయ్యో, ఏమైంది వసుంధర అన్నాడు కంగారుగా శ్రీరాములు. ఏమీ లేదు, నా జుట్టు మీ షర్ట్ గుండీలకు చుట్టుకుంది అంటూ చిన్నగా విడదీసుకోవడానికి కొత్తదనంతో వసుంధర మొహమాటంతో శ్రీరాములు కొంచెం ఇబ్బంది పడ్డారు. పొడవాటి జుట్టు కాదు, అందుకే అలా చుట్టుకుంది అన్నాడు శ్రీరాములు. జుట్టును షర్టుకు తప్పించే ప్రయత్నంలో శ్రీరాములు చేతులు వసుంధర వంటిని అక్కడక్కడ తెలియకుండానే తాకాయి. సిగ్గుతో ముడుచుకుపోయింది. అలా చిక్కుముడి తీసింది వసుంధర. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మల్లెపూల పాన్పు మీదకు చేరారు నవదంపతులు. ఎప్పుడైతే పాన్పు మీదకు చేరారో అప్పుడే శ్రీరాముల్లో ఉత్సాహం పెరిగింది. అప్పటి వరకు ఏం చేయాలి, ఏం మాట్లాడాలో ఏమిటో అని మనసులో అనుకున్న శ్రీరాములు తెలియకుండానే ఉత్సాహంగా మారిపోయాడు. తనైనా అన్న భావన కలిగేలా అనిపించింది. శ్రీరాములి వైపు చూస్తున్న జాబిలికి అందాలను అందంగా అందుకుంటూ మధ్య మధ్యలో ఏదైనా ఇబ్బందా అన్నట్లు భార్య ముఖంలోకి చూస్తూ ఆమె ముఖంలోని సిగ్గు ఆనందాన్ని గమనించి మరింత ఉత్సాహంగా ఆమెలో కలిసిపోయాడు శ్రీరాములు. అద్భుతమైన ఆనందం, తెలియని ఇటువంటి ఆనందం, చాలా సంతోషం అనిపించింది నాకు అన్నాడు శ్రీరాములు. మరి నీకు అన్నాడు వసుంధర చెవిలో. నాకు చాలా సంతోషం కలిగిందండి అంటూ ఆనందపడింది, సిగ్గుపడింది వసుంధర. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు అలా జారుతూ ఉన్నాయి. శ్రీరాములు చరుక్కున లేచి కూర్చున్నాడు. ఏమైంది, ఏదైనా ఇబ్బంది పెట్టానా అని చూసిన వసుంధర పెదవులపై చిన్నగా పంటిఘాట్లు పడ్డాయి. అయ్యో వసుంధర, ఏం చేస్తున్నానో నాకు తెలియకుండా చేశాను, ఇబ్బంది పడ్డావా అంటున్న భర్త వైపు చూసి ఒకటే నవ్వు వసుంధర. ఇంత సున్నితమైన మనసు ఏమిటండి మీది, ఇంత మంచి భర్త దొరికాడు అన్న ఆనంద బాష్పాలు నావి, కన్నీరు కావు ఇవి. నాకు నా అత్తగారిల్లు దేవాలయంలా ఉందండి అంటూ ఆనందంగా శ్రీరాముల గుండెల్లో ఒదిగిపోయింది. వారికి ఆ రాత్రి నిద్ర కరువైంది. ఆనందాలు వారికి సొంతమయ్యాయి. ఆ రోజు తనలోనే ఉత్సాహం తనకే ఆశ్చర్యం కలిగించింది. శ్రీరాములకి తన ఇష్టాలకు ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యని మంచి మనసున్న అందాల దేవత తన భార్య అని ఒక్కసారి ఆ రూపాన్ని తలుచుకుంటూ శ్రీరాములు అక్కడ ఉన్న దిండును తన గుండెల మీద పెట్టుకొని వసుంధర అని మనసులో అనుకుంటూ దిండును తడుముతూ ఉన్నాడు. పాల గ్లాస్తో లోపలికి వచ్చింది త్రిపుర. శ్రీరాముల్ని చూసి అలా చూసిన ఆమె మనసు రగిలిపోయింది కోపంతో. వెంటనే పాల గ్లాస్ అక్కడ పెట్టి బయటకు నడిచింది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియోస్ మధ్య మధ్యలో రాకుంటే ప్లీజ్ క్షమించండి, మా మదర్కి హెల్త్ బాగాలేదు. సో హాస్పిటల్లో చూపిస్తూ వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది, సారీ అండి.